ప్రభువును తన ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో అందరికీ వందనములు చేస్తున్నాను. అందరూ బాగున్నారా? మరి ప్రార్థన చేయమని అడిగిన వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు విశ్వసించండి, మీరు కూడా ప్రార్థించండి. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం, మీరు కూడా మా కొరకు, మా కుటుంబం కొరకు, నా సేవ కొరకు ప్రార్థించండి. ఇంకా వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా నాకన్నా పెద్దవారు, మరి సేవలో ఎక్కువ అనుభవం ఉన్నవారు, సేవకులు, దేవుని సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన వారందరికి కూడా ఆ ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈనాటి వాక్య భాగంలోకి వెళ్దామా? రండి, బైబిల్ తీయండి. ఈరోజు చిన్న అంశమును మనం చూసుకోబోతున్నాము. ఎంతోమంది నన్ను ఫోన్లు చేసి అడుగుతున్నారు, మరి పాస్టమ్మ గారు మేము ప్రార్థన చేస్తున్నాము, మాకు పిల్లలు పుట్టట్లేదు, లేకపోతే మాకు ఉద్యోగాలు రావట్లేదు, లేకపోతే మా కుమారులకు వివాహం జరగట్లేదు, మంచి కుటుంబం, మాకు సహవాసం లేదు, ఇలా ఎన్నో విధాలుగా వారి సమస్యల గురించి అడుగుతూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలారా, మనకు సమయము వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు. మీరు ఒకసారికి 2 సార్లకి ప్రార్థన చేసి అలసిపోయాము అలా అనుకుంటే మనమేం చేయలేము. ఎందుకంటే ప్రార్థనలో పోరాడి గెలవాలి. కనాను స్త్రీ గురించి మనం చూసుకొని ఉన్నాం కదా. కనాను స్త్రీ తన కుమార్తెగా దయ్యం పడితే మరి ప్రభువుని కుక్కతో పోల్చినా కూడా నీవు అన్యురాలివి, నీకు నేను సహాయం చేయను, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెలద్దకే నేను వెళుతున్నానని చెప్పినప్పుడు అయినను ఆమె పట్టు వదలకుండా, అయ్యా బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు మరి కుక్కలు తింటాయి కదా, అది చాలయ్యా నాకని అడిగి ఉన్నది. ఆనాడున వ్యభిచారం ముందు పట్టుబడిన స్త్రీని కూడా రాళ్లతో కొట్టుకుంటూ వచ్చి మరి సమాజం అంతా యేసు ప్రభు వారి ముందు నిలవపెట్టి, ఇదిగో ప్రభు, ఈమె వ్యభిచారం చేస్తుండగా మేము చూసాము, మరి మోషే 10 ఆజ్ఞలో ఉంది కదా, వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపవలెనని మేము చంపుతూ ఉన్నాము, మరి మీరైతే ఏం చెప్తారని అడిగినప్పుడు ప్రభు వారు ఏమీ చెప్పలేదు, మౌనంగా కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారంటే ఆయన కూర్చుండి కూడా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. గమ్మున ఉండలేదు ఆయన, కాముగా ఉండలేదు, మౌనంగా ఉండలేదు ఆయనను వారు ఇంకా అడుగుతున్నప్పుడు మీలో పాపం లేనివాడు ఎవరు మొదట రాయమని చెప్పినట్లుగా చూస్తున్నాం. కానీ ఎవరు కూడా పాపం లేని వారు లేరు కదండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని అపోస్తుల కార్యంలో మరి చెప్పి ఉన్నట్లుగా, మరి పౌలు గారు చెప్పినట్లుగా నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు కదా. ఒకరికొకరు వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ప్రభు వారు అడిగారు, అమ్మా నీకెవరు శిక్ష విధించలేదా? అమ్మా అని పిలిచాడు వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని. ఆ మాట ఆమె ఎప్పుడు విని ఉండదు కూడా. అమ్మాని పిలిచావు ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, నేనెన్నడూ వినని పలుకు. ఎన్నడూ కూడా వినలేదయ్యా నేను. అమ్మా అని నన్ను పిలిచాడయ్యా ప్రభు వారు. ఎంత సంతోషించిందో, ఏడ్చుకుంటూ ఉంది, కన్నీరు పర్వతమైనది. నేను కూడా నీకు శిక్ష విధించనమ్మా, నీ వెళ్ళి ఇక పాపం చేయకమని చెప్పినది. అదే రీతిగా ప్రభువారు మనకి మన సహనాన్ని పరీక్షిస్తారు, ఎంతవరకు ఓర్పు ఉందా లేదా అని. ఆ సహనం గురించి మనం ఓర్చుకోవాలా, పోరాడాలా. ఆయనతో మనం ఏమి కావాలో సాధించుకోవాలంటే మరి అన్నావల్లి విశ్వాసం కలిగిన ప్రార్థన చేస్తూ, మరి ఏలియా ప్రవక్త అడిగినప్పుడు, అయ్యా నేను మద్యమైనను ద్రాక్షారసమైన తాగలేదయ్యా, నా ప్రభు నేను కన్నీటి పర్వతం బహుగా ఏడ్చుచున్నాను, చాలా బాధపడుచును, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానయ్యా, ఇది నేను బహు దుఃఖాక్రాంతులైతుంది అని చెప్పినప్పుడు ఏలియా గారు చెప్పినారమ్మ, నీవిక వెళ్ళి చక్కగా భోంచేయము, మరుసటి ఏట నీకు కుమారుడు పుడతాడని దేవుని మాటగా చెప్పి ఉన్నాడు ఆయన. ఆమె విశ్వసించినది, ప్రియులారా వెళ్ళిపోయినది. అలాగే మరుసటి ఏట సమూయేలు పుట్టి ఉన్నాడు. అలాగే మనం ఏదైనా కావాలి అనుకున్నప్పుడు విశ్వాసంతో పోరాడాలి, ప్రార్థించాలి. దేవుని కొన్నిసార్లు ప్రభువారు మా కార్యాలు ఆలస్యం చేస్తాడు. వ్యభిచారం మంది పట్టుబడిన స్త్రీని మనం ఇప్పుడు చూసుకొని ఉన్నాం కదా. ఆమె నిలబడి ఉంటే ఏమి చెప్పలేకుండా ఆమె గురించి ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు అనుకున్నారు మౌనంగా ఉన్నాడు ఏంది అని. ఆయన మీద ఏదో ఒక తప్పు మోపాలని వారు చూస్తూ ఉన్నారు. మరి ప్రభువారు ఏమి చెప్పకుండా ఆలోచిస్తున్నారంటే ఆమెకు మంచి చేయాలని ఆలోచిస్తున్నారు. అలాగే మనకు కూడా మంచి చేయాలని ప్రభువారు ఆలోచిస్తూ ఉంటారు. మీరు తొందరపడవలసిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, అఘాయిత్యాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రియులారా, ఈ నా వాక్యం మీరు వింటుంటే బైబిల్ తీయండి. మనం బైబిల్లో కొన్ని వచనాలు చూసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్కులు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడనే మాటకి మనం చూసుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలుగా చూసుకున్నప్పుడు, మనం ఆదికాండం 15వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలుగా చూసుకున్నప్పుడు చదవండి ప్రియులారా. దేవుని కృపతో ఉంటే
ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అది అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఇప్పుడు అబ్రాముతో దేవుని దూత వాక్యం వచ్చి మాట్లాడినదంట. వాక్యము. మనమైతే దేవుడు వచ్చి మాట్లాడాడా? కొంతమంది ఎగతాళి చేస్తారు. దేవుడు వచ్చి మాట్లాడాడా నీతోటి? ఎస్, వాక్యం ద్వారా మాట్లాడాడు. నీ వాక్యం చదువుతుంటే, ఆ వాక్యం నీకు అర్థమవుతుంటే ఖచ్చితంగా దేవుడు నీతోటే మాట్లాడుతున్నట్టుగా ఆ వాక్యం నిన్నే చూసేస్తుంది. దైవ వాక్యం వచ్చి చెప్తుందంట, అబ్రామా నువ్వు భయపడకము, నీకు కేడము, నీకు అష్టైశ్వర్యం కలిగిస్తాను, నీకు అన్నీ కూడా సమృద్ధి కలుగుతాయి అని చెప్పినప్పుడు అబ్రామ్ అంటున్నాడు. అప్పటి వరకు అబ్రహాం కాలేదు. ఆయన అబ్రాము మాత్రమే. అయ్యా నాకు ఏమి ఇచ్చినా మాత్రం నాకు ఈ ఉపయోగం ఏముందయ్యా, నాకు సంతానం లేదు కదా. ఇంతకుముందు మన వాక్యములలో చెప్పుకొని ఉన్నాం, మన పాఠములలో చెప్పుకొని ఉన్నాం, నాకు బిడ్డలు లేరు కదా, నాకెందుకయ్యా ఏమి ఇచ్చినా కూడా. నా దగ్గర ఉన్న ఎలియాజరే కదా మరి నాకు నా ఆస్తికి వారసులు అవుతారు, లేదా నా పరివారంలో ఒకరిని తీసుకుంటా నేను, వారికే కదా మీరు ఇచ్చిందంతా కూడా. నో 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 వారు ఎంతమంది వచ్చినా కూడా నీకు ఆ పరివారంలో నీకు బిడ్డ సొంత బిడ్డ కాలేడు. కింద వచ్చినాళ్ళకి వెళ్ళిపోదాం నేను చెప్పిన తర్వాత నీ బిడ్డ కాలేడు. 5వ వచనంలో 5-4-5 వచనాల్లో యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, అది మరలా వచ్చింది. ఎందుకంటే ఈయన చెప్పున్నాడు, ఏమని చెప్పున్నాడు, ఇంత ఆస్తి ఇచ్చినా నాకు ఉపయోగం ఏముంది, నాకు సంతానం లేదు కదయ్యా, నేను ముసలివాడిని అయిపోతున్నాను, నా భార్య సారాయి ముసలాం అయిపోతుంది, మాకు బిడ్డలు పుట్టరు కదా, ఎందుకు మాకు ఈ ఆస్తి అంతా, ఎలియాజరే కదా నా దాసుడని చెప్తున్నారు. కానీ నువ్వెంతమంది నీ పరివారంలో ఒకరిని చాకినా కూడా అది నీ సొంత బిడ్డ కారు కనుక. ఇప్పుడు చదవండి. ఎస్, నీ గర్భవాసమున పుట్టబోవు వాడు మాత్రమే నీకు వారసుడు అవుతాడని చెప్పి ఉన్నాడు దూత. ప్రభు వాక్యం ద్వారా ఉన్నది. మరి నాకు ఎలా పుడతారు? చదవండి మిగతా వచనాలు. మరియు ఆయన వెలుపలికి బయటకు తీసుకొచ్చాడు దేవుడు వాక్యం ద్వారా నువ్వు బయటకు వెళ్ళి నిలబడు, ఆకాశం వైపు చూడు, అక్కడ ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో నువ్వైతే లెక్కించగలవా? నీవు లెక్కిస్తే అంతమంది సంతానాన్ని, అన్ని దేశాలని నీ సంతానానికి ఇస్తానని చెప్పి ప్రియులారా, అన్ని మనం చూసుకున్న వాక్యం అది. అబ్రాము దేవుని నమ్మెను, 6వ వచనం అనుకుంటా 5వ వచనం, అది అతనికి నీతిగా ఎంచబడి నమ్మేశాడు. దేవుని మాటని నమ్మాలి, వెయిట్ చేయాలా. ఇప్పుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలకి మరి ఇస్మాయిల్ని ఇచ్చాడు, తర్వాత 14 సంవత్సరాలకి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుని ఇచ్చాడు. చూసారు ప్రియులారా, చెప్పిన టయానికి ఆయన ఇచ్చిన బిడ్డకి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందో. కనుక దేవుడు ఆలస్యం చేసినా మనకు మంచి కార్యమే జరుగుతుంది. ఆలస్యం అవుతుందని దిగులు పడకూడదు, వేదన పడకూడదు. ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే నువ్వెన్నో కష్టాలు పడి ఉండొచ్చు, నువ్వెన్నో బాధలు పడి ఉండవచ్చు. కరోనా వచ్చినప్పుడు ఎంతోమంది చనిపోయి నిన్ను బ్రతికిచ్చి ఉండవచ్చు, నన్ను బ్రతికిచ్చి ఉండవచ్చు. ఇదంతా ఎవరి కృప? ఆయన కృపే కదా ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే. ఈనాటి ఈ స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేకపోతే అసలు బ్రతికే కాదయ్యా మాది. నీవుండి బ్రతికిస్తూ ఉంటే, ప్రతిరోజు మా పాపముల చేత అపరాధముల చేత మేము చచ్చిన వారమై పడి ఉంటే, నీ ప్రియకుమారుని మా కోసం పంపించి తన ప్రాణమును తన రక్తమును క్రయధనముగా ఇచ్చి మమ్మలను దత్తపుత్రులుగా తీసుకొని చాకమని చెప్పి ఉన్నప్పుడు మేము ఓర్పుతో నిరీక్షిస్తూ ఉండాలి. ఆయన ఎప్పుడు కార్యం చేస్తాడని ఆయన కార్యం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. యెషయా గ్రంథకర్త కూడా ఒక మాట చెప్పి ఉన్నాడు, ఆయన దయ చూపుటలో ఆలస్యం చేస్తారని. 30వ అధ్యాయము యెషయా గ్రంథము 18-19 వచనాలు చూసుకుందాం. యెషయా గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం. దేవుడు దయ చూపాలని ఆలస్యం చేస్తాడంట. 30వ అధ్యాయము 18-19 వచనాలు యెషయా గ్రంథము. కావున మీ యందు అది దయ చూపవలనని, అది మీ వందు దయ చూపాలని. ఇంకా ఏడుస్తుంటే ఇప్పుడు మన చిన్నపిల్లల్ని ముద్దు వస్తుంది,
కొట్టి కొట్టి ఏడిపించుకుంటూ ఆ ఏడుస్తున్నా కూడా ఆ ఏడుపులో కూడా ఆ బిడ్డ ముఖము, ఆ కవళికలు, ఆ ఫీలింగ్స్ చూసి కొంతమంది తల్లులు తండ్రులు ముచ్చట పడిపోతూ ఉంటారు. కానీ ఆ బిడ్డకి ఏడుపు బాగానే, ఏడుపు కష్టంగా ఉంటుంది, ఏడుస్తూనే ఉంటుంది. కానీ ప్రభువారు చెప్తున్నారు, కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కళ్ళత చెందకు, నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. నీకు అవి ఉండకుండా ఉండాలంటే కొంచెం దయ చూపిస్తుంటాడు కనుక ఆయన ఆలస్యంలో నీకు ఏడుపు వచ్చిందనుకో ఏడ్చేసాయి. దుఃఖపడివారు ధన్యులు, వారు ఓదార్చపడదురని మరి 5వ అధ్యాయంలో మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో చెప్పి ఉన్నారు కదా. మరి మనం దుఃఖపడివారు ధన్యులు అన్నీ కూడా. దుఃఖపడితే ధన్యతే మనకి. ప్రభువు వలన నిరీక్షణతో దుఃఖపడితే అది మనకి మేలే జరుగుతుంది. దయ చూపవలనని యెషయా గ్రంథంలో చెప్తున్నా. మరి ఒకసారి చదవండి. కావున నీ యందు దయ చూపవలనని ఆలస్యము చేయుచున్నాడు. అబ్బా, కరుణింపవలనంట. ప్రేమ చూసారా? దయ చూపవలనని, కరుణింపవలనని నిలవబడి ఉన్నాడంట. నీ ఎదురుగే నిలబడి ఉన్నాడు. ఎప్పుడు నువ్వు బైబిల్ ఎప్పుడైతే పట్టుకొని ఆయన సన్నిధిలో నిలబడతావో ఇది ఆయనే. ఆయన నీ దగ్గర, నీ ఎదుట నిలబడి ఉన్నట్లే. నువ్వెక్కడ ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. నీ హృదయంతో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన నీ ఎదురుగానే ఉన్నాడు. ఒకవేళ అనారోగ్యం వచ్చిందా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా, నీ రోగం ఎక్కువైందని చెప్పారా డాక్టర్లు, పర్వాలేదు, పరమ డాక్టర్ ఉన్నాడు, ఆయన నీకు బాగు చేస్తాడు. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు, మా వ్యాధి బలహీన సమయాలలోన మాతో ఉండే దేవుడు నీవు. యేసయ్యా 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 యేసయ్యా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు. చెట్టు కాదు, రాయి కాదు, రప్ప కాదు, మౌనంగా ఉండటానికి నీ గురించి ఆలోచిస్తూ దయ చూపవలనని నీ కోసం నిరీక్షించి నీ దగ్గర నిలబడి ఉన్నాడట. అబ్బా, ఎంత మంచి మాట చెప్పారు. ఆనాడు యోనాను కూడా మరి మా నినివే పట్టణమునకు వెళ్ళి, మరి నినివే పట్టణస్థులు దుర్గతి పడుతుంది, నీ వెళ్ళి ఈ వర్తమానం అక్కడ తెలియజేయి, మారమని చెప్పు, కొంచెం మంచి మాట చెప్పు. తన సేవకుడికి చెప్తే అతను తర్షీసుకు పోయేవాడు ఎక్కాడు. నినివే పట్టణానికి వెళ్ళకుండా యోనా గ్రంథంలోకి వెళ్ళిపోదు. నినివే పట్టణానికి వెళ్ళకుండా ఆయన తర్షీసుకు పోయేవాడికి టికెట్ కొని ఆ కింద అరలో పడుకొని చక్కగా నిద్రపోతున్నాడు. కానీ దేవుడు ఊరుకుంటాడా? పెద్ద ప్రళయం రప్పించాడు. ఆ ఓడ తల్ల కిందలు అయిపోయినది. అందరూ అడుగుతున్నారు, ఎవరి వల్ల ఈ ఘోరం జరుగుతుంది, ఎవరు ఎక్కారు మన పడవలో, ఎందుకు ఇంత అనర్థం జరుగుతుంది అని అడిగినప్పుడు ఎవ్వరు మౌనంగా ఉన్నారు. తర్వాత ఆయన, ఎవరివయ్యా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, మా పడవలో పడుకున్నాం, పడవ ఈ పరిస్థితి అయిపోతుంది, గల్లంత అయిపోతుంది, సముద్రం అంతా అల్లకల్లం అయిపోతుంది, ఎవరి వల్ల అవుతుంది, ఎందుకు నువ్వు ఎవడు ఇక్కడ దాక్కుని ఎందుకు పండుకున్నావు? అయ్యా, ఇదంతా నా వల్లనే జరిగింది. నాకు ప్రభు వారి మాట ఇచ్చిన మాట నేను చేయలేకపోయినా. యాస్, నువ్వు ప్రభు ఇచ్చిన మాట నువ్వు చేయలేకపోతున్నావా? అప్పుడు ఆయన కోపమునకు నువ్వు అర్హురాలువే కదా, అర్హుడవే కదా, మరి ఆయన చెప్పిన మాట, ఆయన వాక్యం ద్వారా పలికిన మాట నువ్వు చేయలేకపోతున్నావా? ప్రేమైన దేవుని బిడ్డలారా, బాగా వినండి. మరి యోనా గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూసుకుందాం మనం. యోనా గ్రంథం 1వ అధ్యాయము. గొప్ప మత్యము ఒకటి. అదే ఇక్కడ పడవ దొరికిపోయింది. అందరూ పడిపోయే స్థితిలో వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, అయ్యా మరి ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆయన చెప్పాడు, అయ్యా నా వల్ల ఇదంతా జరుగుతుంది, మీరంతా క్షేమంగా ఉండాలంటే నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని చెప్పాడు. యోనాకు ఒక మంచి మనసు ఉంది ఆయనకి. నా వల్ల వాళ్ళందరూ మరి చనిపోకూడదని నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, ఇదే మీకు రక్షణ మార్గం, ఇదే మీరు రక్షింపాలి, మీరు క్షేమంగా ఒడ్డుకు చేరాలంటే నేను పడిపోవాలా అని అన్నప్పుడు వారందరూ మరి మనసుకు బాధ కలుగుతున్నా కూడా బాధతో ఎత్తి లోపలేసేసారు. పిల్లలు మనమైతే ఆ నీళ్ళలో పడిపోతే బ్రతుకుతామా? కానీ దేవుని వాక్కు అతనికి ఉంది, దేవుని ప్రేమ అతని పైన ఉంది, యోనా పైన. అతనితో పని చేయించుకోవాల్సినని ఆయనకు ఉన్నది కనుక ఆ బిడ్డను కాపాడుకునే దానికి ఒక మత్యానికి ఆర్డిచ్చారట. చేప నువ్వు వెళ్ళి నా సేవకుడు దాంట్లో పడి ఉన్నాడు, నా ప్రియ బిడ్డ పడి నువ్వు మింగు,
నీ కడుపులో పెట్టుకో 3 రోజుల తర్వాత నేను చెప్పిన తర్వాత వదిలేసాయని చెప్పినప్పుడు ఆ మత్స్య వచ్చిందంట. గొప్ప మత్స్యం. గొప్ప అంటే చాలా పెద్ద చేప, చిన్న చేప కదా, మనం కూరలు వండుకొని చేప కదా అది. ఒక మనిషినే మింగుతుందంటే ఎంత పెద్ద చేప ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఏ విధంగానైనా దేవుడు నిన్ను కాపాడడానికి సిద్ధపడి ఉన్నాడు. మనం ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి, మనకెన్నో రోగాలు వచ్చినాయి, చావు దాకా వెళ్ళి వచ్చినా కూడా ప్రభు నిన్ను ఇంకా బ్రతికించి ఉన్నాడంటే ఆయనకు నీతో పని ఉన్నది. అది ఏమంటే ఆయన్ని నువ్వు తెలుసుకోవడమే, ఆయనలో నువ్వు జీవించటమే. నువ్వు ఎంతమందికో ఆయన క్రీస్తు వైపుకు మళ్ళించడానికి నిన్ను ఏర్పరచుకొని నిన్ను జీవింపచేసి ఉన్నాడేమో. చూద్దామా 17వ వచనం ఒకసారి. గొప్ప మత్స్యం ఒకటి రోనాను మింగవలనని నియమించాడు, ఆయన ఏర్పాటు చేశాడు. అంత ఆయన చిత్తమే. చేప వచ్చి మింగలేదు. దేవుని కార్యాలు చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయి పిల్లలు. ఆ గొప్ప మత్యాన్ని ఏర్పరిచి ఉండగా యోనా మత్స్యం కడుపులో ఉన్నాడు, ఆ చేప కడుపులో ఉన్నాడు 3 రోజులు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు. ఎవరైనా చేప కడుపులో ఉంటే బ్రతుకుతారా? బ్రతుకుతారు. ఎందుకంటే దేవుని చిత్తం. ఎంతోమంది కోమాలోకి వెళ్ళిపోయి హాస్పిటల్లో బ్రతకడం అనుకునే వాళ్ళు కూడా బ్రతికి తిరిగి వస్తున్నారు. అలాగే ఆయన మత్స్యం చేప కడుపులో ఉన్నా కూడా 3 రోజులు క్షేమంగా ఉంచారు. 1-2 వచనాలు, 2వ అధ్యాయము 1-2 వచనం. ఆ మత్స్యం కడుపులో నుండి యోనా చూసారా ప్రియులారా? ఇప్పుడు ముందు ప్రార్థించుకోవచ్చుగా. ఇప్పుడు నినివే పట్టణం వాళ్ళు దుర్గతి పడితే నాకెందుకు, నేను వెళ్ళి ఎందుకు చేయాలా? వాళ్ళు చేసే పాపాలు చెడు కార్యాలు కదా, వాళ్ళకి అలాగే ఉండాలి కదా. మిమ్మల్ని ఎదిరించారు కదా ప్రభు, మిమ్మల్ని మీ మాట వినలేదు, మీకు కావాల్సినవి విరుద్ధంగా చేస్తారు కదా. ఆ పట్టణం ఎందుకు మంచిగా కావాలి, ఆ పట్టణం ఎందుకు రక్షింపబడాలి, అది నాశనం అవటం మంచిది అనుకున్నాడు కదా. మరి ఆ మాట అడగచ్చు కదా, నాకెందుకయ్యా ఇదంతా, మరి నేను వెళ్ళను, నన్ను క్షమించండి అని చెప్పచ్చుగా. ఏదైనా ఆయన్ని ప్రభు వారిని బ్రతిమలాడుకోవచ్చు కదా, ఎక్స్క్యూజ్ చేసుకోవచ్చుగా. అలా చేయలేదు ఆయన. అంత చేప మింగిన తర్వాత లోపల ఊపిరి తిరక్క కడుపులో చేప కడుపులో ఉండి 3 దినముల ప్రార్థన చేశారంట పిల్లల. చేప కడుపులో మహాసముద్రంలో తరంగములకు వెళ్ళగక్కుతున్న నురగలు వెళ్ళగక్కుతున్న ఆ పాచిలో ఉండి ఎక్కడికో అడుక్కెళ్ళిపోయిందంట చేప. మీరు వీలైతే యోనా గ్రంథం అంతా ఒకసారి చదవండి బిడ్డలారా. ఈ నా వాక్యం వింటున్న బిడ్డలందరూ యోనా గ్రంథం అంతా చదివితే బాగా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఆ పాచిలోకి అడుగుకి వెళ్ళిపోయిందంట ఆ చేప తీసుకొని. అంత లోతుకి వెళ్ళిపోతే ఇంకా బ్రతికి ఉండి ప్రభువుని చేప కడుపులో ఉండి ప్రార్థించాడంట పిల్లరా. చూసాం, మనమైతే కష్టం వస్తే ఆ కష్టం ఎప్పుడు ఎదుర్కోవాలని దానికోసం ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ప్రభు కొరకు ప్రభువుని వచ్చి అడగలేము. ప్రభు నాకు ఎందుకు ఈ కష్టం వచ్చిందయ్యా, ఇది నాకు తీసివేయమని మనం ప్రభువుని అడగము, ప్రార్థించము. మన సొంత శక్తి, మన సొంత బలమును ఉపయోగించుకొని మన సొంత డబ్బు ఉంది కదా అని మనం ఏదో చేయాలని పోతాం. కానీ ప్రభు చిత్తం లేకపోతే మనం ఏమి చేయలేము. చదవండి ప్రియులారా. ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా అది చాలు. ఎప్పుడు పాతాళ గర్భం, పాతాళం అంటే ఎంతో లోతుకెళ్ళిపోయాడు. సముద్రం ఎంత లోతు, ఎంత వెడల్పు, ఎంత పొడవో మనం చెప్పలేము దాన్ని. అంత లోతుగా వెళ్ళిపోతే అక్కడ ప్రార్థన చేస్తే, ఇప్పుడు మనం ఇక్కడే ఆలయాలకు పోయినా కుటుంబాల్లో ఉన్న పెద్దగా పాడాలంటే ఎంతో పెద్దగా ప్రార్థిస్తాం, ఎంతో పెద్దగా ఆరాధిస్తాము. కానీ మా ప్రార్థన దేవుడికి వినపడట్లేదు అనుకుంటాం. నిజమైన ప్రార్థనను పాతాళములకు పోయి చేప కడుపులో ఉండి 3 దినములు ప్రార్థన చేస్తే అది దేవుని సన్నిధికి చేరినదంట. చూసారా ప్లీరాలా? మిమ్మల్ని వదిలిపెట్టాడు ఆయన, విడవడు ఎడబాయాడు ఆయన. ఈ నీతి వాక్యములు మీరు చదువుతున్నప్పుడు ఈ బైబిల్ని మీరు చక్కగా మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొకరి గురించి చూసుకొని మనం ఈ వాక్య భాగాన్ని ముగించుకుందాం. యెషయా గ్రంథంలో 9:6 చూద్దాం. ఒకటి యెషయా గ్రంథం 9:6. ఎందుకంటే ఇలాంటి గొప్ప వ్యక్తి మీకు పుట్టబోచున్నాడని యెషయా గ్రంథకర్త 750 సంవత్సరాల క్రిందటే చెప్పి ఉన్నారు వాక్కులు. ఒకసారి చదవండి ప్రియులారా. ఏలయనగా మనకి శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహిస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి, ఆలస్యమైన దాన్ని దిగులు చెందవద్దు. ఆయన భుజముల మీద రాజ్యభారమును. ప్రియులారా, మనం చిన్న వస్తువులు మోసేదానికి భయపడుతుంటాం.
లేకపోతే ఒక బియ్యం కట్ట కానీ ఒక ఏదైనా సరుకులు కానీ లేకపోతే చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకోవడానికి కూడా మనం ఆయాసపడిపోతున్నాం. అమ్మో బరువు మేము ఎత్తుకోలేము. నా మట్టుకు నేనైతే మా మనవరాలు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా నేను ఎత్తుకోలేను ఎక్కువసేపు. కానీ ప్రభు వారు పుట్టబోతున్నారంట. ఆయన భుజముల మీద ఈ రాజ్యభారం అంతా ఉన్నదని యెషయా గ్రంథకర్త చెప్తున్నాను. ఎలాంటి వారంట ఆయనకి ఎన్ని తలాంతులు ఉన్నాయి చదవండి ప్రియులారా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడునంట. అది ఆశ్చర్యకరుడు. ఆశ్చర్య కార్యములు అనుకోనివి జరుగుతున్నప్పుడు అబ్బా ఇంత ఆశ్చర్యకార్యం మన కుటుంబంలో జరిగిందా అనుకునే విధంగా. తర్వాత ఆలోచనకర్త, మనకు ఆలోచన ఇస్తాడు. అనాలోచితంగా చేసి మనం పనులు చేసి మనం ఉపద్రవం తీసుకొచ్చుకోకుండా యోనా వలె ఆలోచన లేకుండా తర్షీసుకు టికెట్ తీసుకొని పోయి చక్కగా ఎవరు చూడలేని కింద పోయి పడుకున్నాడు. కానీ సముద్రం గర్భంలో 3 రోజులుండి అగాధములోకి వెళ్ళిపోయి ప్రార్థన చేయవలసి వచ్చింది. ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, ఎల్లవేళలా నీతో పాటే ఉండేవాడు, నేను ఎప్పటికీ విడువడు ఎడబాయుడు. తర్వాత 4వది, నిత్యుడగు తండ్రి సమాధానం ఇస్తాడు. నీకు సమాధానం ఏ విధంగా దొరుకుతుంది? నీకు సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎచ్చట నాకు దొరికేనని జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. చివరికది నీలోనే కనుగొన్నా. ఎక్కడ దొరుకుతుంది అది? అసలు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడొక తండ్రి, సమాధానకర్త. 5వది, 4వది, నిత్యుడొక తండ్రి, నిత్యం ఉండే ఆయన. 5వది సమాధానకర్త. ఇన్ని తలంతులతో 5 తలంతులతో తన ప్రియ కుమారుని మనకి ఇస్తున్నానని చెప్పి ఉన్నారు ముందుగానే 750 సంవత్సరాల కిందట యెషయా గ్రంథకర్త. మనం వెయిట్ చేయాలా? ఆయన ఏ క్షణంలో మన ఇంటి దగ్గరికి వస్తాడు? ఎప్పుడు నువ్వు ప్రార్థిస్తుంటే నీ దగ్గరికి వస్తున్నాడు, ఎప్పుడు నీతో మాట్లాడాలని చూస్తున్నాడు. నువ్వు నిజమైన ప్రార్థన చేస్తున్నావా ప్రియురాలా? నువ్వు ఒకవేళ ఓర్పు లేకుండా, ఓర్పు నశించిపోవచ్చున్నదా, నీకు ఓర్పుతో ఉండము, ప్రార్థన చేయము. ప్రభు తప్పకుండా యోనా 3 రోజులు అగాధ జలములో ఉండి, జలములో నీళ్ళల్లో కూడా కాకుండా ఒక చేప, పెద్ద గొప్ప మత్స్యం ఉంది అక్కడ, చిన్న చేప అని చెప్పలేదు, గొప్ప మత్స్యము కడుపులో ఉండి బ్రతికి అగాధము చాలా లోపలికి వెళ్ళిపోయి ప్రార్థించాడంట ఆయన. మరి మనకు చక్కగా ఇల్లులు ఉన్నాయి, మనం ఇంకా ఆ స్థితికి వెళ్ళలేదు కనుక మనకు ప్రార్థించుకునే సమయం చాలా బాగుంది. మనకి ఫ్యాన్లు ఉంటాయి, మంచాలు ఉంటాయి, కింద కూర్చోడానికి చాపలు ఉంటాయి, ఎక్కడైనా కూర్చో, ప్రశాంతంగా తలుపులు వేసుకొని నువ్వు ప్రభు సన్నిధికి ఎక్కువసేపు గడుపు. ప్రభుని అడుగు, నీకేం కాదు ప్రభు, నాకెందుకు ఆలస్యం ఎందుకు చేస్తున్నావయ్యా, ఆ దయ చూపు వల్ల నేను చేస్తున్నానని చెప్పి ఉన్నావయ్యా, కరుణ చూపాలని చెప్తున్నావయ్యా, అలాగే నా పైన దయ కరుణ చూపించవయ్యా. ఇంకా కొన్ని మాటలు మనం ఆలస్యం ఎందుకు అవుతున్న దానికి మరుసటి ఎపిసోడ్లు చూసుకుందాం, మనం మరుసటి పాఠములు చూసుకుందాము. ఇప్పటి వరకు మనం దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని మన ఎడల దీవించగాక. ఈ నా మాటలు వింటున్న మీరందరూ కూడా మీ ప్రభు చిత్తమైతే వాక్యం చదవండి, మీరు చెప్పిన రెఫరెన్సులు రాసుకోండి, చక్కగా వాక్యం చదవండి, తెలుసుకోనండి. మీరు ఇంటి దగ్గర ఉండైనా సరే ఈ వాక్యాన్ని విని చూసి ఆ విధంగా మీరు చేయగలిగే అవకాశం దేవుడు మనకి ఇచ్చున్నాడు కనుక తప్పక మీరు అలా చేయండి. అదే పడవద్దు, ఆలస్యం అవుతున్నందుకు దిగులు చెందవేద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈనాటి వాక్య భాగాన్ని మనం ముగించుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, దయ చూపవల్లని, కరుణ చూపవల్లని మీరు మాకు ఆ కార్యములు ఆలస్యం చేస్తున్నారయ్యా. ఈ నా మాటలు వింటున్నా, నా ద్వారా మీరు పలికించిన మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా మీ ఆలస్యమునకు తండ్రి వాళ్ళు విసిగిపోకుండా ఓర్పుతో, నిరీక్షణతో మీకోసం ఎదురు చూసే బిడ్డలుగా ఉంచమని ఈనాటి దివ్య వాక్కులు మీరు నోటో ఈ మాటలు పలికించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈమె నా మాటలు వింటున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి బలపరచమని యేసయ్య పరిశుద్ధ దివ్యనామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. వందనాలు.